ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 15. కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి, సహాయపడిన వారికి, ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒక్కసారి మతాంగ మహర్షి శిశువులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేస్తుంటారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుందని, అప్పుడు ఆ దీపదర్శనము చేసుకున్న వారికి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచన చేశారు. ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. తాము అనుకున్నంత ఎత్తులో ఉంది, నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభము తీసుకొని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. దీపాలకు నమస్కరించుకొని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు. దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభము ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తుకు వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుని ఆశ్చర్యంగా చూస్తారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయంలో లోనవుతారు. నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి చెప్పడం మొదలు పెడతాడు. క్రిత జన్మలో నేను ఒక బ్రాహ్మణుని, కానీ అలా ఎప్పుడు నేను ప్రవర్తించలేదు. ఆచార్య వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుని పట్ల భక్తి, శాస్త్రముల పట్ల నమ్మకం లేనివాడిని. ఎప్పుడు కూడా నేను పురాణ పఠనం చేయలేదు. పురాణ శ్రావణం అనేది ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు. తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు. ఏ క్షేత్రాలు దర్శించలేదు. పాపపుణ్యాలను గురించి ఆలోచన చేసేదే లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెబుతాడు. అంతులేని అహంభావం వలన ఎవ్వరిని కూడా నేను గౌరవించేవాడిని కాదు. ఆశ్రమం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాల గురించే తప్ప ఎదుటి వారి కష్టాలను గురించి ఎప్పుడూ పట్టించుకునేది లేదు. రాజుగా ఉన్నాననే గాని గర్వంతో ఎంతటి గొప్పవారినైనా కిందనే కూర్చోబెట్టేవాడిని. దివ్యవంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా నరకంలో నేను ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలెత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తుంది. కానీ ఎందుకు పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఇలా మోక్షాన్ని పొందాను? ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. అందువలన జరిగిన సంఘటనకి కారణమేమిటనేది మహర్షులే సెలవియ్యాలని కోరుతాడు. అప్పుడు మహర్షి శిశువులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు.
కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం. ఈ మాసంలో దీపం వెలిగించడం వలనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరూ కలిసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలని అనుకున్నాము. స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకువచ్చి దీపస్తంభముగా ఉపయోగించాము. అణువుగా ఉన్న ఈ స్తంభముపై దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమైగా నిలిచావు కనుక పాపాలు నశించాయి, నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు తెలుపుతారు. ఆ మాటలకు ఆ దివ్య పురుషుడు ఎంతోగా సంతోషిస్తాడు. తాను ప్రమేయం లేకుండానే తనకి లభించిన భాగ్యాన్ని ఆనందిస్తాడు. కార్తీక దామోదరుని దయ వలన ఆయనకు స్తంభ జన్మ నుంచి విముక్తి కలగడం పట్ల వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. జీవుడు లేని వలన బద్ధుడు, లేని వలన ముక్తుడు అవుతాడు అనే సందేహాన్ని తీర్చవలసినదిగా ఆ దివ్య పురుషుడు కోరుతారు, అంగీకరిస్తాడు, జ్ఞానబోధి చేయడం మొదలు పెడతారు. ఓం నమ శివాయ. 15వ అధ్యాయం సమాప్తం.